హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ప్రాక్టికల్ సైట్ విజిట్లో ఇక్కడ ఏది చూడబోతున్నామంటే వాల్కి అనేది ప్లాస్టింగ్ చేస్తున్నారు. బిఫోర్ ప్లాస్టింగ్ దట్ వాల్కి మొత్తం వాటర్ అనేది మనకు చల్లాలి. ఇప్పుడు వాళ్ళు సిమెంట్ వాటర్ అనేది చల్లుతున్నారు. సో వాటర్ చల్లడం వల్ల ఏంటంటే అందులో ఉన్న హీట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో బయటికి రావడం వల్ల మనం డైరెక్ట్గా ప్లాస్టరింగ్ చేసామంటే ఇప్పుడు ఆ సిమెంట్ శాండ్ కలిపి కొడుతున్నారు కదా, అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఈ గోడ అనేది పీల్చుకుంటుంది. సో అలా పీల్చుకోకుండా ఉండడం కోసము సిమెంట్ వాటర్ చల్లి తర్వాత సిమెంట్ నీళ్ళు చల్లి తర్వాత ఈ ప్లాస్టరింగ్ చేస్తాము. సో అది చేసిన తర్వాత మనం చేసిన ప్లాస్టరింగ్ అని నిలబడుతుంది. సో క్రాక్స్ని రాకుండా మనం దాన్ని క్యూర్ చేయగలం. సో ఇప్పుడు వీళ్ళు ప్లాస్టరింగ్ చేయబోయే ముందు ఏం చేస్తారంటే పైన కింద వర్టికల్గా హారిజాంటల్గా వాళ్ళు ఒక గార్డెన్ పెట్టుకుంటారు. సో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ బాక్స్కి ఆ బాక్స్ అంటే ఏ ఏ సైడ్కి ఆ సైడ్ వాళ్ళు వెంటనే చేసుకోవడానికి ఫీజిబుల్గా ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దానికి దీనికి సపరేట్గా చేస్తున్నారు చూడండి. సో అది ఎంతో ఇది ఎంతో చూసుకొని మొత్తం ఒక లెవెల్గా చూసుకొని అంతా చేస్తున్నారనమాట. సో అలా అయిపోయిన తర్వాత వెంటనే అది చూడండి, దీనికి దానికి వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ మీరు ప్రపోర్షన్స్ అనేది జాగ్రత్తగా మీరు మిక్స్ చేయాలి. మిక్స్ ప్రపోర్షన్స్ యూ మస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ దట్. తర్వాత శాండ్ అనేది ఫైన్గా చేసుకోండి. మీరు మళ్ళీ అందులో రాళ్ళు ఉన్నాయంటే గరుగులు కనపడింది. సో మీకు ఆ సీవ్ చేసుకొని మంచిగా ఆ శాండ్ అనేది మీరు ఉపయోగిస్తుంటే మంచిగా ఫైన్ క్వాలిటీ అనేది మనకు కనపడుతుంది ప్లాస్టరింగ్లో. ఇఫ్ యూ లైక్ అవర్ పోస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ so that we can know that we are going well.